హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము మఖానా శనగపిండితో బర్ఫీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఈ బర్ఫీ అన్నది మనం బెల్లంతోనే చేస్తాము. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాము. చూడండి, మఖానా ఒక గిన్నెతో, పెద్ద గిన్నెతో ఒక గిన్నె తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బేసను శనగపిండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1.25 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మనం మఖానా వేయించుకుంటున్నాను. నేను సిమ్లోనే ఉంచుకొని ఏమి వేసే పని లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన మక్క అన్నది ఇలా ముట్టి చూస్తే పొడి పొడి అయిపోవాలి, అంత క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు మనము దీంట్లోనే నేను యాలక్కి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేయించే ముందు మంచిగా పొడి అయిపోతుందని మఖానాలోనే వేయించుకున్నాను. మీరు కూడా అలానే వేయించుకోండి. ఇప్పుడు దీన్ని మఖానా అంతా సైడ్లో తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం అదే కడాయిలోకి శనగపిండి వేసి వేయించుకుందాం. నేను శనగపిండిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మొత్తం ఈ బర్ఫీకి అంతా నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అంతే, ఎక్కువ నెయ్యి పడదు. ఇలా నలుపుకుంటూ ఉంటే ఉండలేమీ లేకుండా మంచిగా రోస్ట్ అవుతుంది అన్నమాట. పూర్తిగా మనము సిమ్లోనే ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. మఖానా అండ్ శనగపిండి రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కదా. బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తినచ్చు, చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి డౌట్ లేకుండా. ఇప్పుడు మన శనగపిండి కూడా వేగిపోయింది. ఇప్పుడు శనగపిండిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. మనం ఎప్పుడు కానీ ఏ వంట చేసుకుని సిమ్లో ఉంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, అదేవిధంగా మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము మఖానాని గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోనే యాలక్కి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం, పౌడర్ లాగా. ఇప్పుడు మనము అదే కడాయిలోకి మనం తీసుకున్నాం కదా బెల్లము, 1.25 కప్పు సరిపోతుంది బెల్లము. మాకైతే మేము మీడియం స్వీట్ తింటాము. ఇంకొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మంచిగా బెల్లాన్ని కరిగించుకుందాము. ఎప్పుడైతే మనం బెల్లం వేసి ఒక 1/4 కప్పు నీళ్ళు వేసుకున్నాను నేను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు తొందరగా మన బెల్లం అన్నది కరిగిపోతుంది అన్నమాట. చూసారా, కరిగిపోయింది బెల్లము. కరిగిపోయి ఒక పొంగు వచ్చి ఇలా జస్ట్ మనం ఇలా వేసుకుంటాం కదా, లాస్ట్ డ్రాప్ ఒక తీగలాగా పడిందంటే అప్పుడు మనం తీగ పాకం వచ్చినట్లు లెక్క. అలా ఒక పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిందనుకో సరిపోతుంది ఆ పాకానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పౌడర్ చేసుకున్నాం కదా మఖానా పౌడర్, అండ్ అలాగే మన శనగపిండి కూడా వేసుకునేద్దాం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు లాస్ట్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దేంట్లో అయితే బర్ఫీ కట్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫుల్గా మనము ప్లేట్ అంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి.
రెడీ అయిపోయింది చూడండి. ఇలా అంటుకోకుండా ఈజీగా వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు మనము ఈ ప్లేట్లోకి తీసుకునేద్దాము. ఇలా ఒక గిన్నెకి వెనక పక్క నెయ్యి రాసుకొని ఇలా పూర్తిగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక నిమిషం ఉంచి కొద్దిగా చల్లబడిన తర్వాత కట్ చేసుకుందాం. మన బర్ఫీ అన్నది పర్ఫెక్ట్గా రావాలంటే మన ప్రాసెస్ అన్నది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా మన వీడియో ఫాలో అయ్యి చూడండి, మీరు కూడా సింపుల్గా చక్కగా బర్ఫీ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసుకునేసాము. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకునేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా చూడడం వల్ల మనకి వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.